పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏపీ ప్రభుత్వం వరుసగా పరిహారాన్ని చెల్లిస్తోంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 3 దఫాలుగా సంక్రాంతి, దీపావళి, ఉగాది పర్వదినాల్లో నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించింది. తాజాగా 600 కోట్ల పరిహారం చెల్లిస్తోంది. 14 గ్రామాలకు చెందిన 1250 మంది నిర్వాసితులకు 300 కోట్లు, అలాగే వన్ టైం సెటిల్మెంట్ కింద 312 నిర్వాసిత కుటుంబాలకు మరో 300 కోట్లు అందజేయనుంది. ఇవాళ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు చెక్లు అందజేయనున్నారు. 190 గిరిజన కుటుంబాలకు భూమికి భూమి పథకంలో పట్టాలు అందజేస్తారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తి కానున్న నేపథ్యంలో ఈలోపు 41.15 మీటర్ల కాంటూర్లో 119 టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసేలా ముంపు ప్రాంతాల కుటుంబాలకు సహాయ పునరావాస కార్యక్రమాన్ని అమలు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావుకు పోలవరం సహాయ పునరావాస కమిషనర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలకు కేంద్రం నిధులు మంజూరు చేయడంతో దాదాపు 600 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు ప్రశాంతి జాబితాను సిద్ధం చేశారు.